ఆ పిల్ల ఇంత అన్యాయం చేస్తుందని అనుకోలేదు. నువ్వెందుకమ్మా బాధపడతావా? బాధపడవలసింది వాళ్ళు. బాధే కదరా, కోళ్ళు అని గుండెలు బాదుకుంది. మా ఇంటి మహాలక్ష్మిని కాపురానికి తీసుకురావడం లేదని నన్ను నానా మాటలో ఉంది. ఇప్పుడు అంటాను, దీనికి మీరే కారణం. ఎందుకా? కట్నం అని వాళ్ళని రాసి రంపాన పెట్టారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరుగుంటే ఆ పిల్లకి పాడుబుద్ధి పుట్టుండేది కాదు. దుర్బుద్ధి అనేది పుట్టుకతోటే పుడుతుంది. అంత మాట అనకండి. లేచిపోవడం అక్కడ కాబట్టి సరిపోయింది. అదే ఇక్కడైతే మన పరువు ప్రతిష్టలు ఏమయ్యేవి? ఇందులో ఎవరో ఎవరిని ఉద్ధరించలేదు. అందరే. మీ ₹1,00,000 కట్నం కోసం మీరు చూసుకున్నారు, వాళ్ళ అప్రతిష్టం తప్పించుకోవడం కోసం వాళ్ళు చూసుకున్నారు. చిన్నప్పుడు ఎప్పుడో పెళ్ళయింది. ఇన్నేళ్ల తర్వాత ఆ పిల్ల పరిస్థితి ఏమిటో, కాపురం చేయాలని ఆ పిల్లకు ఉందో లేదో ఎవరన్నా తెలుసుకున్నారా? ఇప్పుడు మాత్రం మునిగిపోయింది ఏమీ లేదులేవా. నెల తిరక్క ముందే ₹5,00,000 కట్టంతో బంగారులను పిల్లని తీసుకొచ్చి చేస్తాను. నీకు ఏమక్కర్లేదు. ఆ పెళ్లి గురించి ఎవరో ఏమీ పట్టించుకోనక్కర్లేదు. నేనే చూసుకుంటాను, నేనే చేసుకుంటాను. అంటే మాకు తెలియకుండా చూస్తున్నావా, చేస్తున్నావా? చెప్పు. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. వస్తానమ్మా. బాబు, సార్ భద్రాచలంలో ఆ నరసమ్మ ఉరి పోసుకుని చచ్చిపోయిందట సార్. నిజంగానా? ఎవరు చెప్పారా? పేపర్లో పడింది సార్. అయితే మరి అమ్మాయి ఏమైనట్టు? కన్న తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని కాపాడటం కోసం చేయరాని సాహసం చేయించాం. ఏమైంది? చేసిన పాపానికి ఆ భగవంతుడు సరి అయిన శిక్ష వేశాడు. నా భర్తకు నేను పడుపు గత్తెనయ్యాను. నా అంతరాత్మకు నేను పతితను వ్యభిచారిణి అయ్యాను. ఈ మాంగళ్యానికి అర్థమే ఉంది. ఎందుకు ఈ మాంగళ్యం? చెప్పతయ్యా, చెప్పతయ్యా. శోభ, శోభ, నిన్నేలుకొని ఈ మాంగళ్యం సార్థకం చేయలేని వాడెవడో నిర్భాగ్యుడు. జరిగిందొక పీడకలుగా మర్చిపో. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను నా భార్యగా స్వీకరిస్తాను. శ్రీమత్పంకజలోచనస్య బహుధానంతాని నామాని వా నానామంగళకారణాని సతతం కుర్వంతు వాం మంగళం. శ్రీదేవీ చ సరస్వతీ చ గిరిజాహల్యా చ మండోదరీ పాంచాలీ ఘటసంభవస్య రమణీ సీతా శచీ రోహిణీ తారాసాగరమేఖలా గుణవతీ దేవత్యుషారుంధతి కౌసల్యాది సమస్త పుణ్యవనితాః కుర్వంతు వాం మంగళం. గంగా భోగవతి కలిందతనయా భాగీరథీ నర్మదా గాయత్రీ భవనాశనీ గుణవతి కన్యా నదీ గోమతి కాళీ వేగవతి సువర్ణవదనా గోదావరీ గండకీ కావేరీ చ కుముద్వతీతి సరితః కుర్వంతు వాం మంగళం. ధ్రువంతే రాజేతి మంత్రేణ గుణజీరకాన్ కుశపుష్పాక్షసుహితాన్ శ్రీ సీతామహాలక్ష్మీ రామచంద్రయోః శిరసి నిక్షిపేత్. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు. సుమంగళీరితమంత్రేణ మంగళసూత్రం కంఠే బద్ధ్వా ఓం సుమంగళీరియం వధూర్యమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వా యాథాస్తం విపరే మాంగళ్యధారణముహూర్తస్తు. అనంతరం అక్షతారోపణం.
ఓం ప్రజామేకామస్ ఓం పశవో మేకామస్సమృచ్యతాం ఓం శ్రియో మేకామస్సమృచ్యతాం ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అక్షతారోపణ ముహూర్తోస్తు యో వైతామితి మంత్రేణ ఆశీర్వాదం ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుష్కీర్తిం ప్రజాం దదుః. ఓం శుభహోర్తశ్చన గృహంత శుభహోర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు అయం ముహూర్త శుభహోర్తస్తు సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఓం మాంగళ్యం శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తస్తు